ఏంటి? సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలా? స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఫీ పే చేయాలా? ఏంటి? ట్యూషన్ ఫీ కూడా ఇప్పుడే పే చేయాలా? హా? సెకండ్ ఫేజ్లో నా కాలేజ్ చేంజ్ అయింది. మన నా ట్యూషన్ ఫీ రిఫండ్ అవుతుందా? ఏంటి? 50% అవుతుందా? 20%ఆ? ఏంటి బ్రో ఈ కన్ఫ్యూజన్? కన్ఫ్యూజన్ వద్దు బ్రో, వీటన్నిటికీ ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా పదండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అప్ఫోర్డ్స్. ఈ వీడియోలో మనం టీజీ వెబ్సైట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏమేం ఫేజెస్ ఉంటాయి, ఏ ఫేజెస్లో మీరు ఏమేం చేయాలి అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి త్వరలోనే టీజీ వెబ్సైట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్లో కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ డేట్స్ అండ్ డెడ్ లైన్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలంటే కౌన్సిలింగ్ ప్రాసెసింగ్ ఫీ అని ఉంటుంది, దాన్ని పే చేయాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 1200 ఉంటుంది, ఎస్సీ/ఎస్టీ వాళ్ళకైతే 600 ఉంటుంది. నోట్ మై పాయింట్, ఈ ప్రాసెసింగ్ ఫీ అనేది జస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి మాత్రమే. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి స్లాట్ బుకింగ్. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్లీ ఆఫ్లైన్ ప్రాసెస్. సో మీరు ప్రాసెసింగ్ ఫీ పే చేశాక నెక్స్ట్ వన్ వచ్చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుకింగ్ అంటే సింపుల్ బ్రో, మీరు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ని ఎక్కడ, ఏ టైంకి, ఏ డేట్లో మీరు చేయాలనుకుంటున్నారో మీ కన్వీనియంట్ని బట్టి ఆ టైం స్లాట్ని చూస్ చేసుకోవాలి. ఇందులో నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇందాక మీరు చూస్ చేసుకున్న స్లాట్లో మీరు చూస్ చేసుకున్న సెంటర్కి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అండ్ విత్ దట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక జిరాక్స్ కాపీని కూడా క్యారీ చేయండి. అక్కడ అఫీషియల్స్ మీ ఒరిజినల్స్ని చెక్ చేసి వెరిఫై చేసి మళ్ళీ మీకే ఇస్తారు. ఒక జిరాక్స్ కాపీ మాత్రం తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయడం. సో వన్స్ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి వస్తాయి. ఈ లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు వెబ్సైట్లో లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎంటర్ చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్. మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. మీ సేవా సెంటర్కి లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఆప్షన్స్ పెట్టడం మానేయండి. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే ఇదే ఛానల్లో వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయ్యే టైంకి నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను. కంప్లీట్గా వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఇంకా లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చాక సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. సేమ్ వెబ్సైట్లో మీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్మెంట్ ఆర్డర్లో చూసుకుంటే మీరు కాలేజ్కి కట్టాల్సిన ట్యూషన్ ఫీ మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీది ట్యూషన్ ఫీ విత్ ఇన్ ఏ డెడ్ లైన్ వాళ్ళు మెన్షన్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. విత్ ఇన్ దట్ డెడ్ లైన్ ఈ ఫీజుని మీరు పే చేయాల్సి ఉంటుంది. సో బీ కేర్ఫుల్, మీరు ఈ ట్యూషన్ ఫీ అనేది డెడ్ లైన్ ముందే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పే చేయకపోతే మీ సీట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందే ప్రిపేర్ అయి ఉండండి. ట్యూషన్ ఫీ మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్లోనే కట్టాలి. మరి సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? సీట్ రాని వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్ రాదు. మీరేం చేయాలంటే సెకండ్ ఫేజ్లో వేరే కాలేజెస్కి ట్రై చేయాలి. సీట్ అలాట్ అయ్యాక కూడా ఇంకా బెటర్ సీట్ కోసం సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ అంతకంటే ముందు మీరు ఈ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ కన్ఫర్మ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. చేసి మీ సీట్ కన్ఫర్మ్ అయ్యాక సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయండి. అప్పుడు ఏమవుద్దంటే మీకు సెకండ్ రౌండ్లో సీట్ రాకుండా కూడా ఫస్ట్ రౌండ్ సీట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోక సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేస్తే ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో ఒకవేళ సీట్ రాకపోతే మీ చేతిలో ఏ సీట్ అనేది ఉండదు. ఇక్కడ ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఒక సీట్ వచ్చింది, ఆ కాలేజ్కి నేను అమౌంట్ పే చేశాను, నా ట్యూషన్ ఫీ పే చేశాను. సెకండ్ ఫేజ్కి వెళ్ళాను, సెకండ్ ఫేజ్లో ఇంకొక కొత్త కాలేజ్ వచ్చింది. మరి అప్పుడు ఈ ట్యూషన్ ఫీ ఎలా? ఇక్కడ మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మీరు పే చేసిన మనీ ఆటోమేటిక్గా మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది.